తెచ్చే భోగం నువ్వుల నూనె స్నానం సమరరణ నినాదం పందెం కోళ్ళ పందెం. డెమో అయితే చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని అంటే సాంగు, ఈ భోగి పండుగ శుభాకాంక్షలు పిఎన్జీస్, ఈ స్క్రీన్ మీద ఉన్న పిఎన్జీస్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 16:9లో క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు మీరు కరెక్ట్గా 30 సెకండ్సే పెట్టుకోవాలి. చివరి పట్టుకొని లాక్కుంటూ వెళ్తే టైం పెరుగుతుంది. ఒక 30 సెకండ్స్ వరకు ఇలా డ్రాగ్ చేసుకుంటూ వచ్చి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో భోగి పండుగ శుభాకాంక్షలు టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఈ టెంప్లెట్ కిందకి వెళ్ళండి, మిక్సర్ అని ఉంటుంది. ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఎనేబుల్ చేయండి. కీ కలర్ అని ఉంటుంది. ఇక్కడ ప్యూర్ గ్రీన్ పెట్టుకోండి. ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టుకొని ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే కొంచెం అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. కొంచెం సాచురేషన్ పెంచుకోండి, కలర్ఫుల్గా కనపడుతుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. భోగి పండుగ శుభాకాంక్షలు అనే ఒక పిఎన్జీ ఉంటుంది. ఇది నేను పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేశాను. మీరు ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్తే క్రాపింగ్ అని ఉంటుంది, దగ్గరకి క్రాప్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఇదే క్లిక్ చేయండి. భోగి పండుగ శుభాకాంక్షలు ఇమేజ్ని క్లిక్ చేసి పెద్దగా చేసి ఇలా పైకి జరపండి, ఇక్కడికి పెట్టుకోండి. మీకు ఇంకా సైజ్ తక్కువ కావాలంటే కొంచెం చిన్నగా చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఆవు ఫోటో ఉంటుంది కదా, ఇది ఇక్కడికి తీసుకోండి. చిన్నగా చేయండి, గోమాత ఇలా చిన్నగా చేసి మనకి కిందకి వెళ్తే రొటేట్ అండ్ మిర్రరింగ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఇలా చేయండి. చేసి కొంచెం పెద్దగా చేసుకొని ఇలా రైట్కి జరపండి. ఈ విధంగా జరిపేశారు కదా. ఈ ఫోటో క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా, ఫస్ట్కి రండి. మీకు ఇంకేదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగున్నా కూడా సూపర్ అండ్ నైస్ అని కూడా కామెంట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ పొంగల్ పిఎన్జీ ఉంటుంది, చూపిస్తాను. ఈ పిఎన్జీని ఇక్కడికి తీసుకోండి. ఇలా కొంచెం పెద్దగా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడికి పెట్టండి. ఈ విధంగా ఈ ఆవు ఫోటో ఎక్కడుందో సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేయండి. ఇలా చిన్నగా చేసి ఇలా రైట్కి పెట్టుకోండి. పెట్టుకొని ఈ పొంగల్ ఇమేజ్ని కూడా చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో బర్డ్స్ ఫోటో ఇక్కడికి తీసుకోండి. కొంచెం చిన్నగా చేయండి. చేసి ఈ మూలకి ఇక్కడికి పెట్టేయండి. ఈ విధంగా పెట్టేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయటం. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఎవరి ఫోటో అయితే ఉందో లేదా డౌన్లోడ్ చేసుకున్నారో ఇంకా అది మీ ఇష్టం. వాళ్ళ ఫోటోని ఒక ఫోటోని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఈ ఫోటోని కొంచెం పెద్దగా చేసి కరెక్ట్గా ఇలా ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో అనేది మీ ఇష్టం. అండ్ చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకొని మిక్సర్లో ఫస్ట్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ స్క్రీను. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న బోర్డర్ని ఇక్కడికి తీసుకొని స్ప్లిట్ స్క్రీన్, పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. చూడటానికైతే చాలా చాలా బాగుంది కదా. సో మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన భోగి సాంగ్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి ఈ సాంగ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది వీడియో రూపంలో వస్తుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది.
క్లిక్ చేయండి, ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి అయితే చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం 15 MBPS. సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.